నమస్తే, నేను మీ జగన్. వైసీపీ బీసీ నేతలందరిపైన కూడా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారా? నిజంగా రెడ్ బుక్ తెరుచుకుందా? నిజంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో వైసీపీ బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు రాసుకొని ఒక్కొక్కరిగా వారిని అరెస్ట్ చేస్తున్నారా? అయితే ఏంటి? అయితే వైసీపీ అతి తొందరలో బీసీల గర్జన అని చెప్పి ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తుందట. సో దాని గురించి వైసీపీ నేతలందరితో ఓ మీటింగ్ పెట్టబోతున్నారని చెప్పి తెలిసింది. అయితే వైసీపీ చేస్తున్నటువంటి ఒక ఆరోపణలలో ఎంతవరకు నిజాలు ఉన్నాయనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వాస్తవానికి వైసీపీలో ఉన్నటువంటి ఒక బీసీ నేతల్ని వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకుండానే, ఎటువంటి అక్రమాలు చేయకుండానే, ఎటువంటి అరాచకాలు చేయకుండానే నిజంగా నారా లోకేష్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుందా? అరెస్టులు చేస్తుందా? అరెస్టులు చేస్తే వాళ్ళకి రిమాండ్లు వేస్తున్నటువంటి ఒక అయితే జడ్జిలు ఇస్తున్నటువంటి రిమాండ్లు కూడా చూస్తుంటే నిజంగా దాంట్లో ఓన్లీ ఆరోపణలు అయితే వాళ్ళు ఎందుకని రిమాండ్లు వేస్తారు? ఓన్లీ వైసీపీ బీసీ నేతలపైనే అరెస్టులు జరుగుతున్నాయా? అది కాకుండా వాళ్ళు ఎటువంటి తప్పులు చేయడం లేదా అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరు కూడా దీని మీదే చర్చించుకుంటున్నారు. ఏంటి అంటే వాస్తవానికి ఈ మధ్యకాలంలో మనకు అరెస్ట్ అయినటువంటి వారిని చూసుకుంటే నిన్న ఫ్రెష్గా కారుమూరి నాగేశ్వరరావు గారు అరెస్ట్ అయ్యారు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక బీసీ. అయితే ఆయన అరెస్ట్ అవ్వడానికి కారణం నిజంగా రెడ్ బుక్ అంటే కాదు. వాస్తవానికి కారుమూరి నాగేశ్వరరావు గారు దేని గురించి అరెస్ట్ అయ్యారంటే ఏపీ లిక్కర్ స్కామ్లో ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి దాదాపు ఆయన 18 కోట్లు పైగానే కొట్టేశాడని చెప్పి ఆయనకున్న అప్పులు తీర్చేసుకొని ఆయన స్థిరాస్తులు కొనడానికి పూర్తిగా ఆయన అడ్వాన్సులు కూడా ఇచ్చారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిజంగా ఈ కేసులో రెడ్ బుక్కి స్థానం ఏముంది అంటే నారా లోకేష్ గారు కారుమూరి నాగేశ్వరరావు గారిని మీరు ఏపీ లిక్కర్ స్కామ్ చేయండి, దాంట్లో ట్రాన్స్పోర్టేషన్లో మీరు కొట్టేయండి, నేను మీ పేరు రాసేసుకుని నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు అమాయకంగా ఓకే అని చెప్పేసి ఏమైనా చేశారా? కాదు. అదేవిధంగా చూసుకుంటే మొన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఆయన కూడా ఒక ఎస్సీకి సంబంధించినటువంటి ఒక దళిత మహిళకు సంబంధించిన నైటీని చింపేసినందుకు ఆయన పైన రిమాండ్ విధించారు. ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి ఒక ఆలూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో విరూపాక్షిని ఆయన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం మనం చూసాం. అయితే ఆయనపై నిజంగా రెడ్ బుక్ లో ఏమన్నా ముందుగానే రాసుకున్నారా? లేదా ముందుగానే నారా లోకేష్ గారు విరూపాక్షికి చెప్పారా మీరు వెళ్ళి దళిత మహిళకు సంబంధించిన నైటీని చింపండి, నేను రెడ్ బుక్ లో రాసుకుంటాను, నేను యాక్షన్ తీసుకుంటానంటే అవునని చెప్పేసి విరూపాక్షి అన్నాడా? సో ఈ కేసు కూడా తీసి పక్కన పెట్టండి. అంటే రెడ్ బుక్ తో ఈ 2 కేసులు సంబంధం లేదు. 3వ కేసు తీసుకుందాం. 3వ కేసు వచ్చేసరికి సిదిరి అప్పలరాజు. సిదిరి ఆరో దానయ్యని బుల్లెట్ బైక్ తో గుద్ది చంపిన తర్వాత సిదిరి అప్పలరాజు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే సిదిరి ఆరోని తప్పిస్తానికి సిద్ధార్థ త్యాగి అనేటువంటి ఒక పిల్లవాడు, బ్రాహ్మణ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ బుల్లెట్ నడిపింది అతనే గుద్దాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి ప్రయత్నించినటువంటి వైనంలో ఇది హత్య కన్నా ఇంకా చాలా దారుణమైనటువంటి కేసు. అందుకని సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను పరామర్శిస్తానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సిదిరి అప్పలరాజు గారిని ఏమైనా పరామర్శించారంటే లేదు. ఎందుకంటే ఆయనకి పరామర్శ కాదు ముఖ్యం, ఆయనకు బల ప్రదర్శన ముఖ్యం కాబట్టి. అదేవిధంగా చూసుకుంటే అక్కడికి వెళ్ళి అప్పటిదాకా దాన్ని అక్కడ మేము గుద్దాము, చనిపోయాడు, వెళ్ళిపోయామని చెప్పేసి అన్నారు. కానీ లేదు, సిదిరి ఆరో చేతుల మీదుగానే తను దానే చనిపోయాడు అన్నట్టుగా సిపిఆర్ చేసి మరి చంపేశాడు అన్నట్టుగా ఒక క్లూ అయితే వదిలేశాడు. అంటే వాళ్ళు ఇప్పట్లో బయటికి రాకూడదు అని చెప్పేసి. అదేవిధంగా చూసుకుంటే చింతాడ రవి కూడా సిదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి పరామర్శ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ప్రవళిక గారి పైన అసభ్యకరంగా, అనుచితంగా ఆయన ప్రవర్తించినట్టు ప్రవర్తనపై కేసు పెట్టడంతో అరెస్ట్ చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? అసలు ప్రవళిక గారిపై అన్ని వందల మంది ఉండంగా అత్యాచారం చేయగలదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే అత్యాచారం చేయలేదనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది? లేదా చింతాడ రవికి తన పైన అత్యాచారం చేయమని చెప్పి పంపించాడా? చేయమని చెప్తే చింతాడ రవి చేయలేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడుతున్నాడా? ఎలా చూడాలి? అదేవిధంగా చూసుకుంటే చాలామంది వైసీపీ నేతలు గతంలో జరిగినటువంటి ఒక తప్పుల కన్నా ఫ్రెష్గా ఇప్పుడు చేస్తున్న తప్పుల వల్ల వాళ్ళు దొరికిపోతున్నారు, అరెస్టులు అవుతున్నారు. అయితే ఇప్పటిదాకా రెడ్ బుక్ కనీసం కవర్ పేజ్ కూడా పైకి తీయలేదు. ఎందుకంటే నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? అసలుకి నాకు తెరిచే పరిస్థితులు ఏమన్నా ఇస్తున్నారా? నేను ఇంకా కవర్ పేజ్ తెరవక ముందే
వీళ్ళు కొత్త తప్పులు చేసి దొరికిపోతున్నారని చెప్పి ఆఖరికి పెద్దల సభలో స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు కూడా ఎవరో వ్యక్తికి వారి యొక్క ల్యాండ్ తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ముందుగానే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేయడం, అంటే ఒక స్పీకర్ చేయాల్సిన పనేనా ఇది? ఇలాంటి పనులన్నీ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీం అందరు దొరికిపోవడం, వాళ్ళు దొరికిపోయిన తర్వాత అరెస్ట్లు అయ్యేటానికి ఆయన వచ్చేసి అక్రమ అరెస్ట్ అని చెప్పడం, మళ్ళీ వాళ్ళందరూ కూడా బయటికి రాకుండా ఉండడానికి వాళ్ళ పైన ఏదో ఒక పెద్ద నింద వేసేసి వాళ్ళని లోపల దోసేయడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక తరుణం. అయితే వాస్తవానికి 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలందరూ కూడా దాదాపు ఒక 3 నెలల పాటు ఎవరు బయటికి వచ్చింది లేదు. ఎందుకు అంటే 2019 నుంచి 24 దాకా ఇప్పుడు ఎవరైతే దాదాపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న ప్రతి ఒక్కరిపైన ఎలాంటి కేసులు పెట్టారో అందరికీ తెలుసు. 2024 కూటమి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అడిగారనమాట, ఏంటి సభలో ఉన్నటువంటి ఒక 164 మందిలో ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపు 96% అందరూ కూడా మా అందరి మీద కేసులు పెట్టారని చెప్పేసి అన్నారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టారు. అయితే ఇవన్నీ కేసులు పెట్టిన తర్వాత ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటుంది కూటమి ప్రభుత్వం అనుకున్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీం దాదాపు 3 నుంచి 4 నెలల దాకా ఎవరికి కనిపించలేదు, ఎవరికి వినిపించలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటుంటాడుగా, నేను ఉన్నాను, నేను విన్నానని చెప్పి కనీసం ఆయన కంటికి కూడా కనిపించకుండా వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా జరిగిన తర్వాత రివెంజ్ తీర్చుకుంటారని చెప్పి భయపడ్డాం. కానీ కూటమి ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పడం, కక్షపూరిత రాజకీయాలు మేము చెయ్యమని చెప్పి చెప్పడం, అప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి మళ్ళీ గతంలో ఎలాంటి మాటలైతే మాట్లాడుతున్నా అలాంటి మాటలు మాట్లాడడం, గతంలో చేసినటువంటి అరాచకాలన్నీ మళ్ళీ మొదలు పెట్టడం. వల్లభనేని వంశీ గతంలో ఎప్పుడో టీడీపీకి సంబంధించిన కార్యాలయంపై ధ్వంసం చేశారని చెప్పి నిప్పు పెట్టారని చెప్పేసి ఉంటే అప్పటి కేసులన్నీ పక్కన పెట్టేసి దళిత యువకుడైనటువంటి సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి మైహోమ్ భుజా అనేటువంటి తన యొక్క నివాసానికి హైదరాబాద్లో కొండాపూర్లో ఉండి మైహోమ్ భుజాకు తీసుకెళ్ళి వారి ఇంట్లో ఒక నిద్ర చేయడం, తర్వాత లిఫ్ట్లో తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క సీసీ ఫుటేజ్ బయటపడడం. అయితే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక సమయంలో ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు విత్ ఆధారాలతో సహా. అయితే ఇలా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ప్రతి ఒక్కరిని ఎలా అరెస్ట్ చేశారంటే కొత్త కేసులే తప్ప పాత కేసులు ఇప్పటిదాకా బయటికి ఏమీ తీయలేదు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా బీసీ గర్జన అని చెప్పేసి అంటున్నారు, అంటే బీసీలు మాత్రమే అరెస్ట్ చేస్తున్నారంటే కాదు. ఇందా చెప్పానుగా, వల్లభనేని వంశీ కావచ్చు, మిగతా చాలామందిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ తీసి పక్కన పెడితే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెడ్డిలు కనిపించరా? అంటే రెడ్డిలు ఓన్లీ పదవులు మాత్రమే తీసుకుంటారు, ఓన్లీ పై స్థానాల్లో ఉంటూ కొన్ని 100 కోట్లు గడిస్తానికి మాత్రమేనా వారికి సంబంధించి ఆయన గర్జన పెట్టడా? రెడ్డి గర్జన అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టడా అంటే ఏమో తెలియదు మరి. ఎందుకంటే రెడ్డిలు ఎవరు అరెస్ట్ అవ్వలేదా? మనం చూసుకుంటే అత్యంత సన్నిహితుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాలేదా? అదేవిధంగా మనం చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క కొడుకు, అదేవిధంగా ఎంపీ అయినటువంటి ఒక మిథున్ రెడ్డి గారు అరెస్ట్ కాలేదా? అదేవిధంగా ఆయనకు ఎంతో సన్నిహితుడైనటువంటి ఒక ధనుంజయ రెడ్డి అరెస్ట్ కాలేదా? అదేవిధంగా ఆయన ఓఎస్డీ అయినటువంటి ఒక కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కాలేదా? అయితే ఇలాగా ఎంతమంది రెడ్లు అరెస్ట్ కాలేదు? ఆయన ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తెచ్చుకున్నటువంటి ఒక వాసుదేవరెడ్డి అరెస్ట్ కాలేదా? అదేవిధంగా కర్త కర్మ క్రియ అయినటువంటి ఒక రాజ్ కస్ రెడ్డి అరెస్ట్ కాలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది రెడ్లు అరెస్ట్ అయ్యారు. కానీ వాళ్ళ పేర్లు మాత్రం బయటికి తీసుకురాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ బీసీలకు మాత్రమే అన్యాయం జరుగుతుందని, బీసీల పైన మాత్రమే నిజంగా కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి మహిళల పైన ఏదన్నంటే ఓన్లీ వైసీపీలో ఉండేటువంటి మహిళలని లేదా భారతిరెడ్డి గారే మహిళని చెప్పేసి ఆయన అనుకుంటుంటారు. కానీ రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది మహిళలు కావచ్చు, వాళ్ళని మహిళలకు కూడా చూడు, ఆఖరికి కన్న తల్లి కావచ్చు, కన్న చెల్లి కావచ్చు, ఆఖరికి సునీత గారు కూడా కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే నిజంగా కూటమి ప్రభుత్వం బీసీలని అనగదొక్కుతుందా అంటే బీసీలకి దాదాపు 34% ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఒక బీసీ మహిళ అయినటువంటి ఒక రామాదేవి గారిని ఎమ్మెల్సీని చేస్తుంది. అదేవిధంగా
ఏదైతే బీసీలకు సంబంధించిన వారందరూ కూడా టీడీపీ కార్యకర్తలు కూడా బీసీకి సంబంధించిన వారందరినీ కూడా పొలిట్ బ్యూరో మెంబర్ని చేసింది. ఇప్పటిది కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఆనాడు పార్టీ పెడుతున్నటువంటి సందర్భంలో అన్న ఎన్టీఆర్ గారు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికీ అవే అమల్లో ఉన్నాయి. వాస్తవానికి టీడీపీ పార్టీని బీసీల పక్షపాతి అని చెప్పేసి అంటుంటారు. అటువంటిది నిన్నగాక మొన్న మనం రామాదేవి గారిని చూసాం. అదేవిధంగా ఒక ఎస్సీ అయినటువంటి యొక్క వర్ల రామయ్య గారికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని చూసాం. అదేవిధంగా ఎన్నో పోస్టులు వాళ్ళకి ఎలా ఇస్తున్నారో మనం చూస్తూ వస్తున్నాం. ఆఖరికి ఇప్పుడు ఈ సభ స్పీకర్ అయినటువంటి యొక్క అయ్యన్న పాత్రుడు గారు కూడా ఎటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వారు మీ అందరికీ తెలిసిందే. ఆయన కూడా ఒక బీసీఏ. ఇలాగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపీట వేస్తుంటే బీసీలను అడగదొక్కుతున్నాడు అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కలరింగ్ ఎలా చూడాలి? అయితే బీసీ నేతలైనంత మాత్రాన మీరు బండితో ఎవరినైనా గుద్ది చంపేయచ్చా? అదే జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు వాళ్ళ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక జోగి మేఘనా గారు దాదాపు 11 మంది మీద కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోకూడదా? అంటే జోగి మేఘనా గారి పైన దాదాపు 3 సార్లు హత్యాయత్నం చేసినా సరే సైలెంట్గా ఉండాలా? అంటే కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసులు రెస్పాండ్ కాకూడదా? అంటే న్యాయస్థానాలు మీకు గతంలో ఏదైతే ములకల చెరువుకు సంబంధించి కావచ్చు మిగతా అంశాలలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కోర్టు రిమాండ్ ఇస్తే అది తప్పుదో పడుతున్నారా? అదేవిధంగా అంబటి రాంబాబు అని చెప్పి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనతోని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టిస్తారా? ఆ బూతులు తిట్టించిన దాన్ని కూడా మీరు కారులో కూర్చొని దాన్ని రికార్డ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డికి పంపిస్తారా? పంపించినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఉండే జడ్జీలందరూ కూడా ఆయనకు రిమాండ్ వేసి 18 రోజులు జైల్లో పెడితే దాన్ని తప్పుపడతారా? అంటే ఇక్కడ ఎవరి మీద అరెస్టులు జరగదు, అందరిపైన అరెస్టులు జరుగుతున్నాయి. కానీ దీనికి రెడ్ బుక్ ఏమైనా సంబంధం ఉందా అంటే ఇంచు కూడా సంబంధం లేదు. ఎందుకంటే కొత్తగా మీరు రెచ్చిపోయి మంచి ప్రభుత్వం కదా ఇది మమ్మల్ని ఏమీ చేయదని చెప్పేసి మీరు విర్రవీగుతుంటే ఖచ్చితంగా మీరు పైన యాక్షన్ తీసుకోకూడదా? సో బీసీల గర్జన అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్న దాంట్లో ఎక్కడా కూడా ఇంత ఇసుమంతో కూడా నిజం లేదు. అందరిపైన ఎవరైతే బరితెగిస్తున్నారో అసాంఘిక చర్యలు చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకుంటూనే ఉంది. అది ఓన్లీ కూటమి ప్రభుత్వం కాదు, అది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక చర్యలు. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కూడా ఖచ్చితంగా మీరు బీసీల గర్జనని కానీ లేదా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ మిమ్మల్ని ఎవరన్నా నమ్ముతారంటే ఖచ్చితంగా నమ్మేవారు ఎవరు లేరు. ఆఖరికి వైసీపీలో ఉండేటువంటి ఒక నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రెస్ మీట్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఒక యాక్షన్స్ కావచ్చు, ఇవేవి పనికి రావడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గానే తిడుతున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుంది? నిజంగా కూటమి ప్రభుత్వం బీసీల పైన కక్షపూరిత రాజకీయాలు చేస్తుందా? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.